మీ అందరికి నేను వీడియో చూపిస్తా. ఒక్కసారి ఆ వీడియో చూశాక మనం మాట్లాడదాం. 18 నెలలు ఈ రాష్ట్రం ఏమవుతుందని అందరూ ఆలోచించారు. ఏమవుతుంది అని ఆలోచించిన వాళ్ళందరికీ సమాధానం 18 నెలల్లో చెప్పాం. నిన్న సంక్రాంతికి 30 లక్షల మంది వేరే ప్రాంతాల నుంచి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే అది మనం చూపించిన స్ఫూర్తి రాష్ట్రంలో తెలుగు జాతిలో కల్పించిన ఆత్మవిశ్వాసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిజానికి చంద్రబాబు నాయుడు గారు 30 లక్షల మంది మన సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి వివిధ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఆంధ్రాకి వచ్చారు అని చెప్పి మాట్లాడారు కదా. 3 లక్షల కార్లు హైదరాబాద్ నుంచి వచ్చి నేను మాట్లాడారు కదా. అది ఆత్మవిశ్వాసంగా స్ఫూర్తిగా మనం మాట్లాడదామా? నిజంగా అది అవమానం. మనకి ఎంతలో అవమానం అంటే రాష్ట్ర విభజన నాటికి హైదరాబాద్ గురించి మనం మాట్లాడుతుంటే నాడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏంటి? ప్రపంచ స్థాయి రాజధాని నేను నిర్మిస్తా, హార్డ్వేర్ హబ్బు, సాఫ్ట్వేర్ హబ్బు, ఇంకా సీమాంధ్రాన్ని సింగపూర్ చేసేస్తాను, అసలు అద్భుతం చేసేస్తాను, అసలు పక్క రాష్ట్రంలో కాదు మన రాష్ట్రానికి అందరి వైపు చూసేలా చూస్తాను, ఇంకా చూపిస్తాను, ఇంకా ప్రపంచంలో ఇంతకాడికి ఇంకా లేదు అనే విధంగా నేను చేస్తాను అని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. రాష్ట్ర విభజన అయ్యి 12 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు 7 సంవత్సరాలు పరిపాలించారు. 7 సంవత్సరాలు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల కోట్లు ఇస్తే మేము మా రాజధాని మేము నిర్మించుకుంటామని చెప్పి 2013 సోనియా గాంధీ గారు ఆనాడు ఆ సిడబ్ల్యూసిలో నిర్ణయం తీసుకున్నాక రాష్ట్ర విభజనకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. సోనియా గాంధీ గారిని బలిదేవత అది ఇదని మాట్లాడుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆ మాట అన్నారు. 3-4 లక్షల కోట్లు ఇస్తే మేము నిర్మించుకుంటే మేము ఆ తమాషాలు పడుతున్నారా, తెలుగు జాతి ఎవరు లేరనుకున్నారా అది ఇదని చెప్పి. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారితో కలిసి పలు మీటింగ్లు అడ్రస్ చేస్తూ హార్డ్వేర్ హబ్బులు, ఇంకా సీమాంధ్ర సింగపూర్లు, ఆటోమొబైలు, ఇంకా అన్నీ, ఇంకా సాఫ్ట్వేర్ హబ్బులు, ఇంకా అన్నీ ఇంకే గారితో అని చెప్పారు. ఇప్పుడు గాల ఆనాటికి ఈనాటికి పెద్ద తేడా అయితే ఏమీ లేదు. జగన్ గారు అప్పుడేం చెప్పారు తెలుసా? ఒక తరం నాశనం అయిపోద్ది మీరు రాజకీయంగా ఏదైతే తెలంగాణ విభజన చేస్తే. బికాజ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగ అవకాశాల కోసం చదువుకునేదానికి అందరూ హైదరాబాద్కి వచ్చారు. ఇప్పుడు మాకు అంత పెద్ద మెగా సిటీ లేదు, మా పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితులు మా పరిస్థితి మొత్తం హైదరాబాద్ మీద ఇన్వెస్ట్ చేసి మొత్తం హైదరాబాద్ చుట్టూ తిరిగి మొత్తం ఇప్పుడు మమ్మల్ని నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోమంటే మేము ఎక్కడ కట్టుకోవాలి రాజధాని? మా పరిస్థితి ఏంటి? మా దగ్గర అంత మెగా సిటీ ఏముంది అని చెప్పి ఆనాడు బాధపడుతూ, ఇక మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది కనుక చంద్రబాబు నాయుడు గారు అమరావతిని సీమాంధ్రాన్ని సింగపూర్ చేసేస్తా, అమరావతిని దుమ్ము లేపుతా 5 అని మాట్లాడి 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు. ఆ తర్వాత జగన్ గారు వచ్చి మన దగ్గర ఉన్న మెగా సిటీని మనం ఇంకా దాన్ని కాంపిటేటివ్గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాగా కాంపిటేటివ్ చేసేస్తే మన దగ్గర ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, మన దగ్గర ఉన్న వాళ్ళు ఏదైతే ఒక తరం భవిష్యత్తు నాశనం కాకుండా అందరూ మన దగ్గరకు వచ్చేస్తారు, అందరికి మన దగ్గర అవకాశాలు ఉంటాయని జగన్ గారు కళ్ళకంటే దాని మీద 3 రాజధానులని అటని ఇటని వీళ్ళు దుష్ప్రచారం చేసేసి కొంతమంది అయితే జగన్ గారు మళ్ళీ వస్తే ఇంకా మేము ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవటం, ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోద్ది 5 అని మాట్లాడారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 2 సంవత్సరాలు, దాదాపు ఇంకా 4 నెలలు తక్కువ, ఎంతమంది నిరుద్యోగులు బయట నుంచి మన రాష్ట్రానికి వచ్చారు, ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎంతమందికి కల్పించారు, ఎంతమందికి ఇక్కడ విద్యా అర్హత ఉండే వాళ్ళకి పూర్తి స్థాయిలో ఇక్కడ అవకాశాలు ఎంతమందికి ఉన్నాయి, పూర్తి స్థాయిలో ఆ తగిన విద్యకు సంబంధించి ఉపాధి అవకాశాలు ఐటీ సెక్టర్ అనండి, ఎంఎన్సీ కంపెనీల ద్వారా, వివిధ ఎంఎన్సీ కంపెనీల ద్వారా అవ్వనివ్వండి, గవర్నమెంట్ సెక్టార్ బేస్డ్ అవ్వండి, లేకపోతే ఏదైనా ఏ సెక్టార్ అయినా కానీ నిరుద్యోగం అనేది ఎంతమందికి కల్పించేసి పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జాబులు చేసే వ్యక్తులు మన రాష్ట్రానికి ఎంతమంది వచ్చారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాన్ని బట్టి చూస్తే మనకు అది అవమానం. 30 లక్షల మంది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు బయట రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో ఉన్నారు అంటే ఈనాటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే. రాష్ట్ర విభజన అయ్యాక అత్యధిక కాలం పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశారు. ఆయన నోటితో ఆయన 30 లక్షల మంది వస్తే ఆనందంగా స్ఫూర్తి కీర్తి అన్నారు. ఎంతమందికి జాబులు వచ్చినాయి? నా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఆంధ్రాని సీమాంధ్రాన్ని సింగపూర్ చేసేస్తా అని చెప్పి ఇప్పటికి భూసేకరణ మీదే ఉన్నారు ఇంకా 7 ఏళ్ళకి. అంటే జగన్ గారు చెప్పినట్టు ఒక తరం పూర్తి స్థాయిలో నాశనం అవుతూ ఉంది వాస్తవం చెప్పాలంటే. ఇక జగన్ గారు ఆయనకుంది టైం 3 ఏళ్ళు పరిపాలన అవకాశాన్ని, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు కరోనా పోయిందిగా. ఆ 3 ఏళ్ళలోనే ఉన్న అవకాశం వనరును వాడుకోవాలని చెప్పి వైజాగ్ మీద ఫోకస్ చేశారు. వీళ్ళు వచ్చేసి ఆ పాత కంపెనీలకి మళ్ళీ రిబ్బన్ కటింగ్ కొత్త కొట్టేసేసి దాని మీద రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు తప్పితే కొత్తగా ఏదైనా చేసి
ఆయన జగన్ గారు ఐటీ కారిడార్ ఒకటి తీసుకొచ్చారు బీచ్ దగ్గర. ఏదైతే అమెరికాలో ఉన్న దాంట్లో ఒక బీచ్ కారిడార్ ఒకటి ఉంటుంది, ఐ థింక్ మియామియా ఏదో ఉంటుంది ఒకటి. అది తీసుకొచ్చారు ఆ ప్లానింగ్ తోటి. ఐటీ సెక్టర్ బేస్డ్ కంపెనీస్ అన్ని బీచ్ ఒడ్డునే ఉండాలని ప్లానింగ్ చాలా పెద్ద ఎత్తున చేశాడు ఆయన. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోవడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మన దగ్గర ఉపాధి కల్పించి సంతోషపడాల్సింది పోయి, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు పండగల పబ్బాలకు మన రాష్ట్రంకి వస్తే ఆయన ఆత్మవిశ్వాసం స్ఫూర్తి అంటున్నాడు. ఇది ఎవరికి అవమానం? ఇది ఎవరికి అవమానం? జగన్ గారు వస్తే ఇంకా రాష్ట్రంలో ఇంకెవరు ఉండరు, ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతారంటే ఆ ఉన్నోళ్ళని తీసుకొచ్చింది లేదు. ఎంతమంది వచ్చారు మీరు? ఎంతమంది ఏం చేశారు? 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు. రాష్ట్ర విభజన అయ్యాక 12 సంవత్సరాలు ఒక తరం భవిష్యత్తు మొత్తం పోయింది. ఇప్పుడు నా 30 అంటే 18 ఏళ్ళకి 19 ఏళ్ళకి స్టేట్ డివైడ్ అయింది. ఆనాటి నుంచి ఈనాటికి ఎంత మా వయసు వాళ్ళందరూ ఎంత యాడ్ చేసుకుంటున్నారు జాబులు. ఎక్కడ సెటిల్ అయ్యారు? ఇంకొక 10 ఏళ్ళు అయితే మా భవిష్యత్తు అంతా అయిపోయా. ఇంకో 10 ఏళ్ళు అయితే మా భవిష్యత్తు అంతా అయిపోయా. ఇప్పటికో చంద్రబాబు నాయుడు గారు ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది ఆయనకి, 2029. ఆ తర్వాత మళ్ళీ జగన్ గారు వచ్చి మళ్ళీ వైజాగ్ దగ్గరికి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం వచ్చేసరికి టైం వేస్ట్ అయిపోయింది. మొత్తం అయిపోయింది. ఈనాటికి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ భూసేకరణ అంటే నిజంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన ద్వారా నష్టపోయింది ఎవరు అంటే మేము, మా వయసు వాళ్ళు. మా భవిష్యత్తు మొత్తం పోయింది. ఎందుకంటే అవకాశాల కోసం మా కరెక్ట్ చదువు అయిపోయే టైంకి రాష్ట్ర విభజన ఇటు వచ్చి గందరగోళం అయిపోయి మొత్తం మా వయసు వాళ్ళు మొత్తం ఇబ్బంది పడిపోయారు. మాకు భవిష్యత్తు అనేది అంధకారంలో నెట్టేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంకా తొక్కేస్తూ ఇంకా దుష్ప్రచారాలు వీటి మీద నమ్ముకుంటా ఉన్నారు. అది బాధ కలుగుతూ ఉంటుంది.